హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను. ఈ చివరి దినాలలో గెలవాల్సిన క్రైస్తవుడు ఓడిపోతున్నాడేంటి? దీవించబడాల్సిన క్రైస్తవుడు శాపం పొందుకుంటున్నాడేంటి? అన్య కుటుంబం నుంచి బయటకు వచ్చిన తర్వాత మా దేవుడు గొప్ప అని చెప్పుకుంటున్న మన జీవితాలు చూస్తే ఎందుకు ఓటమి పాలవుతుంది? పరీక్ష రాసిన అమ్మాయి ఫెయిల్, నీట్ రాసిన అమ్మాయికి ర్యాంక్ రావడం లేదు, ఎంసెట్ రాసిన అమ్మాయికి ర్యాంక్ రావట్లేదు, వ్యాపారాలు డౌన్ అయిపోతున్నాయి. దేవుని పిల్లలం కదా, దేవుని ప్రజలం కదా, సంఘం విస్తరించడం లేదు, సేవ విస్తరించడం లేదు, అద్భుతాలు జరగడం లేదు. ఈరోజు నేను అంటున్నాను, నీ ఓటమికి కారణం ఏంటి? యమన చెల్లి, యవను తమ్ముడు, బయటి వారిని చూస్తేనేమో గెలుపు, మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వారు ఓటమి. చిన్న పట్టణం ముందు ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. చిన్న విషయాల ముందు క్రైస్తవులు ఓడిపోతున్నారు. చిన్న చిన్న పాపం ముందు క్రైస్తవుడు పడిపోతున్నాడు. బైబిల్ అంటుంది, సులువుగా చిక్కులు పెట్టు పాపము. చిన్నది సులువుగా చిక్కులు పెట్టే పాపం ముందు మానవుడు పడిపోతున్నాడు, క్రైస్తవుడు పడిపోతున్నాడు, సేవకుడు పడిపోతున్నాడు, పొగడతలకు పడిపోతున్నాడు, దురభిమాన పాపంలో పడిపోతున్నాడు. అభిమానమే కాస్త దురభిమానం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా అభినందించడం, అభిమానించడం కూడా